ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు కోరుకున్న మన ప్రభుత్వం ఈనాడుంది. ఈ ప్రభుత్వం అంటే పేదోడి కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, ఎచ్చులకు పోని ప్రభుత్వం, చెయ్యగలిగే పనిని తప్పకుండా చేసి పేదోడికి అందించాలని తాపత్రయపడే ప్రభుత్వం. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మీరు పేదవాడు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ ఆనాటి 10 సంవత్సరాల దొరల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే పోగొట్టుకుందో, ఏ పేదత్వం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు కష్టపడి పనిచేశాడో, పేదవాడు బ్రతుకులైతే బాగుపడలేదు కానీ ఆ దొరవారి సామ్రాజ్యాన్ని బాగు చేసుకునే దాంట్లో తాపత్రయపడి పేదవాడిని అన్ని రకాలుగా కొల్లగొట్టి పేదవాడి ఆశలు ఆ గోదావరిలో కలిపిన మహానుభావుడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు. అంతేకాదు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం, పేదవాడి కష్టాలను తెలిసిన ఈ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ మద్దిచ్చాం, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాలు కల్పించాం. పేదవాడి పిల్లలు మంచి చదువుకోవటం కోసం పేదవాడికి ఆనాటి ప్రభుత్వం డైట్ ఛార్జీలు సరిపోకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. హాస్టల్లో చదువుకునే పేదవాడి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్ళందరికీ మీ ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటుంది. ఆనాటి 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు లేదు, పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఎక్కించింది లేదు. మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత కార్డులలో 17 లక్షల మంది కొత్త వాళ్ళ పేర్లు చేర్చాం. ఉదాహరణకి మన జిల్లా ప్రజలు. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు ఇస్తే నాకేమొస్తుందని ఆ దొరవారి ఆలోచనతో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇచ్చాం. 22,500 కోట్ల రూపాయలు ప్రతి సోమవారం ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, ఫౌండేషన్ కట్టుకుంటే 1 లక్ష, గోడలు లేపితే 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు, ఇంట్లోకి పోయేటప్పుడు 1 లక్ష, అన్నీ కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మన జిల్ల చెరువు గ్రామంలో కూడా 37 ఇళ్ళు ఇచ్చాం. ఇంకా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు, వికలాంగులు అడిగారు, పేదవాళ్ళు అడిగారు. వాళ్ళంతా అర్హులైన వాళ్లే. ఒకటే ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా, ఏదైతే ఇప్పుడు 37 ఇళ్ళు ఇచ్చే చేతులు దులుపుకొని పోయే ప్రభుత్వం కాదు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంకా 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. ఒక్క జిల్ల చెరువు గ్రామంలోనే కాదు, ఒక కూసుమంచి మండలంలోనే కాదు, పాలేరు నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తప్పకుండా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఏవైతే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని
రాబోయే రోజుల్లో ఈ ప్రేమ అభిమానంతో ఆశీర్వదించాలి, దీవించాలి, అభిమానించాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ